కొంతమంది అర్థం చేసుకునేవారు. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాలని మీ అందరి ముందు ఆ 2 మాటలు చెప్పదలుచుకున్నా. ముందుగా ఈ సభా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలను నేను ముఖ్యంగా ఏమడుగుతానంటే, అయ్యా మీరు మాకు సహాయం చేయకపోయినా మాకైతే ఏ రైట్స్ ఉన్నాయో వాటిని మేము అనుభవించే విధంగా కాపాడండి. మీరు మాకు సహాయం చేయలేని పరిస్థితిలో మాకు ఏవైతే మా స్థలాలు ఉన్నాయో మా ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడండి. మమ్మల్ని కూడా సొసైటీలో గౌరవంగా చూడండి, గౌరవంగా చూస్తే చాలు అని అడుగుతా ఉన్నాం. మనకు తెలిసి ఇక్కడనే చౌటుపల్లి దగ్గర నిఖిల్ సబ్జోన గారు ఎప్పుడో 2 ఎకరాల 3 ఎకరాల చిల్లర స్థలం ఉంది. ఆ స్థలం విషయము ఎవరు ఆక్రమించినారు? ఎవరు రక్షించాల్సిన వాళ్ళే ఆక్రమించినారని మనందరికీ తెలుసు. కానీ ఒక గొంతు అరిస్తే ఒక గొంతు అరవనియదు. కొంతమంది మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాడు రెబలు, స్థలాలు అడిగినాడు, అది చర్చిదా ఎప్పుడో అంటారు. బ్రిటిష్ కాలంలో ఇక్కడికి సేవ చేయడానికి వచ్చి ఆయన ఏదో అయితే క్రిస్టియన్లో ఉండి ఇక్కడ వాళ్ళు డెవలప్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ స్థలాలు వదిలి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కానీ వాటిని కాపాడాల్సింది ఎవరు? ప్రభుత్వాల తరఫున ఎవరు కాపాడాలా? స్థానిక ఎమ్మెల్యే కాపాడాలా. స్థానిక ఎమ్మెల్యే ఆ స్థలాన్ని ఆక్రమించి అమ్ముకుంటే ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడలేరు. అదేవిధంగా మరి అక్కడ కల్వర్ టెంపుల్కు ఎస్సీలకు ఉంటే లింగాపురం దగ్గర ఆ స్థలాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కబ్జా చేసి అమ్మినారు. మన వాళ్ళందరూ సంతకాలు తీసుకున్నారు. మాకు ఇవ్వాల్సిన పర్వాలే, మాకుండబడిన స్థలాలు మీరే అమ్ముకొని కబ్జా చేస్తే మాకెవరన్నా దిక్కని మేము మనందరి తరఫున అడుగుతూ ఉన్నా. మన క్రిస్టియన్ సోదరులను కూడా ఏదో డిసెంబర్ 25వ తేదీ పురందరకు వచ్చిపోయి చర్చిలో మన క్రిస్టియన్ వాడని మనం మోసపోయి ఓట్లు వేస్తున్నాం. అట్లా కాకుండా నేను చెప్పినానని కాదు, మీ మనస్సాక్షికి కూడా మనందరి మనస్సాక్షికి ఆలోచన చేసి ఈ స్థానిక ఎమ్మెల్యే చాలాసార్లు అన్నాడు నాతో, ఏం నన్ను చూసి ఓట్లు వేస్తున్నారు మీరంతా, వాడిని చూసి వేస్తున్నారు, సిల్వగాడు అంటాడు. ఏమంటాడు? సిల్వగాడు చూసి ఓట్లు వేస్తున్నారు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు సోదరులైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం చేస్తూ, ఆలోచించి ఓటేసేటప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని మంచివారికి ఓటేసి గెలిపించి మనం ముందుకు నడిపించేదానికి ఉండాలని చెప్పి మీ అందరినీ పేరు పేరుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.